కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. యమున. ఒకప్పుడు హీరోయిన్ వెలిగిన యమున ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. అయితే యమున గతంలో బెంగళూరులోని ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డట్టుగా వార్తలు వచ్చాయి. అయితే యమున కావాలనే తనపై దుష్ప్రచారం చేశారని ఆ వార్తలను ఖండించింది. అంతేకాకుండా ఆ వార్తల కారణంగా తాను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. సుకన్య. ఒకప్పటి హీరోయిన్ సుకన్య కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో సుకన్య మహేష్ బాబుకు తల్లిగా నటించింది. ఇక సుకన్య చెన్నైలో ఓ బిజినెస్ మ్యాన్ తో వ్యభిచారం చేస్తూ పట్టుబడినట్టుగా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. వినీత. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన వినీత సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో చెన్నైకి సమీపంలో ఓ గదిలో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఒకప్పటి హీరోయిన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కిన్నెర కూడా వ్యభిచారం చేసిందన్న ఆరోపణలు వినిపించాయి. కిన్నెర ఓ మీడియా ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతులతో కిన్నెర వ్యాపారం చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. భువనేశ్వరి. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వ్యాంప్ పాత్రలు చేసిన భువనేశ్వరి ఏకంగా 2 సార్లు వ్యభిచారం ఆరోపణలతో అరెస్ట్ అయింది. ప్రస్తుతం భువనేశ్వరి సినిమాలకు దూరంగా ఉంటుంది. శ్వేతా బసుప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో కుర్రాల మనసు దోచేసిన శ్వేతా బసుప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. అంతేకాకుండా శ్వేతా బసుప్రసాద్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం శ్వేతా బసుప్రసాద్ అడపాదడపా సినిమాలు చేస్తూ వివాదాలకు దూరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.